వెల్కమ్ టు అమ్మ చేతి వెన్న ముద్ద. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు మనం కార బూందీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు, 10 మినిట్స్లో అయిపోతుంది. చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటుంది. తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు మనం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్స్ శనగపిండి వేసుకున్నాము. శనగపిండి జల్లించి పెట్టుకోవాలండి, లేదంటే బూందీ మనకు అంత సరిగ్గా రాదు. ఎలాంటి ఉండలు ఏవి లేకుండా శుభ్రంగా జల్లించి పెట్టుకోవాలి. తర్వాత అందులోనే కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం వంట సోడా లేదా బేకింగ్ సోడా, 2 వేళ్ల మధ్య ఎంత వస్తే అంతే వేసుకోండి. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. మొత్తం అంతా కలిసే విధంగా ఇందులోనే ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకోవాలండి. మనం పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, గరిటెతో జారే విధంగా. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ మీడియంగా హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీ దగ్గర అరిసెలకి లేదా జంతికలకి వాడే ఇలాంటి గరిటె ఉంటుంది కదా, ఆయిల్ వదిలేసే గరిటె, ఇలాంటి గరిటెతో అయితే ఈజీగా వస్తుందండి. లేదంటే మీ దగ్గర బూందీ గరిటె ఉంటే బూందీ గరిటె కూడా వాడుకోవచ్చు. దీంతో అయితే నాకు ఈజీగా ఉంటుందని చెప్పి, చూసే వాళ్ళకి నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుందని అనిపించి దీంతో చెప్తున్నాను. ఇలాగ ట్యాప్ చేస్తూ మనం పైన గరిటెతో ట్యాప్ చేయడం వల్ల కిందకి దిగి బూందీ అనేది చక్కగా రౌండ్గా వస్తుంది. బాగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి మనం దీన్ని. స్టవ్ కొంచెం హైలో పెట్టుకొని వేయించుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి, లేదంటే ఆయిల్ పీల్చుకొని మెత్తబడిపోతాయండి. బాగా వేగిన తర్వాత ఇవి తీసేసుకుందాము. ఇలా వేగాలి. మళ్ళీ ఇంకొకసారి వేసి చూపిస్తున్నాను మీకు. గరిటెతో వేయగానే మనకి మళ్ళీ ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడే వేసుకుంటే ఇలా పైకి తేలుతాయి, లేదంటే అడుగుకి వెళ్ళిపోయి అడుగునే ఉంటాయి. బూందీ మనకి ఇలాగ రౌండ్గా రాదు. ఇలా పైన గరిటెని ట్యాప్ చేస్తూ ఉంటే మనకి కిందకి బూందీ పడుతూ ఉంటుంది. చక్కగా రౌండ్ షేప్లో వస్తాయి ఇలా చేస్తే, స్వీట్ షాప్లో లాగా. బూందీకి మనం క్రిస్పీగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలండి, లేదంటే మెత్తపడిపోతాయి. ఇలా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకుందాము. మొత్తం చేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే మిగిలిన ఆయిల్లో పల్లీలు కూడా వేయించుకుందాము. బాగా ఎర్రగా వేయించుకొని తీసేయాలి. పల్లీలు వేగాక అదే నూనెలో కరివేపాకు కూడా వేసి వేయించుకుందాము. బాగా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకొని తీసి పక్కన పెట్టుకున్నాము. ఇందులోనే పుట్నాల పప్పు కూడా వేసి వేయించుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందామండి. బూందీ మొత్తం ఇలా వేయించి పెట్టుకున్న తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఇందులోనే
కొంచెం కారం వేసుకుందాము. ఆల్రెడీ మనం పిండి కలిపేటప్పుడు కొంచెం సాల్ట్ కారం వేసాం కాబట్టి చూసి వేసుకోండి ఎంత సరిపోతుందో. నేను ఫస్ట్ కొంచెం వేసాను, అందుకని ఇప్పుడు అర స్పూన్ వేసాను సాల్ట్. 2 సేమ్ స్పూన్తో వేసాను. తర్వాత ఇవి మొత్తం ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, పుట్నాల పప్పు, కరివేపాకు అన్నీ వేసి బాగా కలుపుకుందాము. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మొత్తం అన్నీ కలుపుకున్న తర్వాత దీన్ని ఎయిర్ టైట్గా ఉండే డబ్బాలో పెట్టుకోండి. 10 డేస్ వరకు మెత్తపడకుండా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.